వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ విసిరారు. దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కోసం అప్లై చేశారు. తాజాగా గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం. అనుచరుల నుంచి ఎన్ని ఒత్తిడిలు వచ్చినా ముద్రగడ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని క్లారిటీ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. ముద్రగడ పద్మనాభం తన సవాలుకు కట్టుబడి తన పేరుని ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే ముద్రగడ పద్మనాభం పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేశారు. దానికి సంబంధించి కూడా గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. దానికి కట్టుబడి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రోజునే ముద్రగడ పద్మనాభం చాలా క్లారిటీగా చెప్పారు. తన పేరు ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను. దానికి సంబంధించి గెజిట్ ప్రాసెస్ ఉంది. గెజిట్ ప్రాసెస్ సంబంధించి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మరొక 15 నుంచి 20 రోజులు పడుతుందని ముద్రగడ పద్మనాభం చాలా క్లారిటీగా చెప్పారు. దానికి సంబంధించి కూడా గవర్నమెంట్కి సంబంధించి అప్లై చేసుకున్నారు. దాన్ని పరిశీలించిన తర్వాత ముద్రగడ పద్మనాభం పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ నుంచి ముద్రగడ పద్మనాభం పేరు పద్మనాభ రెడ్డిగా మారింది. దీనికి సంబంధించి పేర్లు కావచ్చు, అదేవిధంగా సర్నేమ్లు మార్చుకోవాలంటే ఖచ్చితంగా ప్రాసెస్ ఉంటుంది. గవర్నమెంట్కి అప్లై చేసుకోవడం, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత గెజిట్ విడుదల చేస్తారు. ఈ గెజిట్ విడుదలకు సంబంధించి ప్రస్తుతానికైతే ముద్రగడ పద్మనాభం పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మారుస్తూ గెజిట్ విడుదలైంది. అంటే ఈ మొత్తం ప్రాసెస్ సంబంధించి మొదట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసిన సందర్భాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు వేసుకున్నారు. ఒక జనసేన కావచ్చు, అదేవిధంగా ఇటువైపు నుంచి వైసీపీ తరఫున ముద్రగడ పద్మనాభం కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్న సిచ్యువేషన్. దానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం ఒకటే చెప్పారు, వైసీపీ అభ్యర్థిగా ఉన్న పిఠాపురంలో వంగా గీత ఓడిపోతే కనుక తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. దానికి సంబంధించి కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రోజునే తన పేరుని మార్చుకోవడానికి సంబంధించి డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకున్నాను, ఇప్పటికే గెజిట్కి అప్లై చేసుకున్నానని కూడా చాలా క్లారిటీగా పద్మనాభం చెప్పారు. ఆ తర్వాత రెడ్డి సంఘం నేతల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముద్రగడ పద్మనాభం తమ కులంలోకి అదేవిధంగా తమ పేరును ఎలా పెట్టుకుంటారని కూడా రెడ్డి సంఘం నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు తమ పేరుని పెట్టుకోవాల్సి వస్తుంది కూడా వివరణ ఇవ్వాలని కూడా అభ్యంతరాలు వ్యక్తమైన సిచ్యువేషన్. దానికి సంబంధించి కూడా ముద్రగడ పద్మనాభం ఎక్కడా రియాక్ట్ కాలేదు.